ఆయన కీర్తన తన గ్రంథము 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అది విషయం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడు కొన్నిసార్లు ఎంత వింతగా మనల్ని కాపాడుతాడో, ఎంత విచిత్రంగా కాపాడుతాడో, ఆయన రెక్కలు చాచి ఎంతగా అద్భుతాలు చేస్తాడంటే మనం ఇంకా చెప్పలేము. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్న కొత్తపల్లిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా పెద్దనాన్న కొడుకున్నాడు దానయ్య. చిన్న కొత్తపల్లిలో అతను ఉంటాడు, తన కుటుంబం. ఆదివారం రోజు తను వాళ్ళ అబ్బాయి ఇద్దరు మందిరానికి వచ్చారు. వాళ్ళ ఆవిడికి ఏదో బాగాలేదని ఆ అమ్మాయి ఇంటికాడ ఉంది. వచ్చి ఆరాధనలో ఏకీభవించి వాక్యం జరిగేటప్పుడు ఆ అమ్మాయి ఏదో బాగలేదని ఫోన్ చేసిందని అద్దంకి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొని కొబ్బరి నీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళారట. సరే టాబ్లెట్లు ఇస్తే వేసుకుంటుందేమోనని వెళ్ళినాక అన్నం తిని ఆ టాబ్లెట్లు వేసుకొని ఆ అమ్మాయి పడుకుంది. వీళ్ళు కూడా పడుకున్నారు. తిని శుభ్రంగా గది ఒకటి ఉంటే దాంట్లో ఏసీ వేసుకొని ఎండకి పడుకున్నారు. నిద్రపట్టారు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందనంటే ఒక తెలివైన పని చేసింది. ఇవాళ నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను, నాకున్న అనారోగ్యాన్ని బట్టి కనీసం వాక్యం అన్నా ఇందాం, లైవ్లో అన్నా ఇందామని షాలేమన్నా లైవ్ పెట్టుకుని ఆ అమ్మాయి వాక్యం వింటా ఉంది. వీళ్ళిద్దరు నిద్రపోయారు. అయితే దాదాపు ఒక పావు తక్కువ 3 ఆ టైంలో 3 గంటల లోపు 2:30-3 గంటలకు మధ్యలో జరిగింది ఇది. ఏంటిది అంటే వాళ్ళ ఇంటికి మూల మీద, ఆ గదికి మూల మీద ఒక చిన్న యాంగ్లర్ సెటప్ చేసి, పెద్ద ఐరన్ స్టాండ్ ఒకటి, దాని మీద యాంగ్లర్ సెటప్ చేసి, దాని మీద వరల మీద వేసే మూత ఉంటుంది కదా, ఆ మూత వేసి దాని మీద వాటర్ ట్యాంకీ పెట్టి వీళ్ళు నీళ్లు వాడుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకుంది కాదు, అంతకుముందు గతంలో ఆ ఇల్లు గల్లాయన ఏర్పాటు చేసుకున్నాడు. వేరే ఆయన దగ్గర వీళ్ళు కొనుక్కున్నారు, ఆ ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు. అంతే, సెటప్ అంతా ఉంది, బాగుంది కదా అని ఉంటా ఉన్నారు. అయితే వీళ్ళు ఆదమర్చి నిద్ర పట్టిన తర్వాత అమ్మాయి వాక్యం వింటానే ఉంది. పెళ్ళును శబ్దం వచ్చింది. ఏమైందనంటే ఆ యాంగులర్ నీళ్ళకి తుప్పు బట్టి ఇరిగి ఆ ట్యాంక్కి 500 లీటర్ల నీళ్ళు ఉన్నాయి దానిలో. ఆ ట్యాంక్ అట్లా దొల్లింది. రేకులు పగిలినాయి, లోపల ఉన్న సీలింగ్ పగిలింది. అంత బరువున్న ట్యాంక్కి అమాంతం పడింది. అయితే దేవుడు కృప ఏంటిదనంటే మంచం ఇలా ఉంది కదా, ఈ మంచానికి అవతల వైపుకి పడుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఇతల పక్కన ఖాళీ ఉంది. ఆ అమ్మాయి ఏమో కింద పడుకుంది. ఈ అమ్మాయికి వాళ్ళకి మధ్యలో మంచం మీద ఖాళీ ఉంది కదా, ఆ ట్యాంక్కి ఆ మంచం మీద ఖాళీలో పడి మంచం విరిగి ఆ తర్వాత ఈ అమ్మాయి మీదకి దొల్లింది. మంచం మీద పడి ఇటు దొల్లింది. అటగాకుండా నేరుగా పడితే బతికిద్దా? మంచం మీద పడి మంచం విరిగింది, 2 ముక్కలైంది మంచం. ట్యాంక్ ఎట్టు దొల్లింది. ఆ విరిగిన రేకులు, లోపల ఉన్న సీలింగు అన్నీ పడ్డాయి. అర్థమైందా? వాడికి అర్థం కాల ఏం జరిగింది అని అనేది. భూకంపం ఏమన్నా వచ్చిందా? ఎందుకంటే నిద్రలో ఉన్నాడు. భూకంపం ఏమన్నా వచ్చిందా? ఏంది వెలుతురేంది, నీళ్ళేంది, ఇంటి నిండా నీళ్ళేంది అర్థం కాల. కరెంట్ షాక్ ఏమైనా వచ్చిందేమో, చచ్చిపోయింది అమ్మాయి అనుకున్నాడట. తర్వాత మంచం మీద అవన్నీ పడ్డ తర్వాత అవన్నీ తీసి వాళ్ళ అబ్బాయి ఒరే 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 వాళ్ళు లేవట్లేదు, ఇడు కూడా చచ్చిపోయాడేమో. ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ గుండె ఆగినంత పని ఒక్క క్షణంలో. అర్థమైందా? ఒక్క క్షణంలో. తర్వాత వాడిని తట్టగా లేచి బయటకు వచ్చాడు. బయట ఉన్న వాళ్ళు తలుపు కొట్టి ఈ నీళ్లు, ఆ పెంకులు, ఆ ఐరన్ అవన్నీ తలుపుకు అడ్డపడ్డాయి, తలుపు రాకుండా. మొత్తానికి తన్ని వాటిని తీశారు. ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అని అంటే ఆల్రెడీ కింద ఉంది, దాని మీద రేకులు ఉన్నాయి, ఆ అమ్మాయి మీద ట్యాంకీ కూడా ఉంది. ఇంక ఇప్పుడేంది పరిస్థితి? చచ్చిపోయింది ఆ అమ్మాయి అనుకున్నాడు వాడు. తర్వాత ఒక్కోటి బయట తీసి ఆ అమ్మాయిని తలితే ఆడలేసింది. చాలాసేపటి తర్వాత అంటే కోమాలోకి వెళ్ళినట్టు అయిపోయింది. ఆ అమ్మాయి మూర్చిల్లింది. తర్వాత లేస్తే ఉంది నీళ్ళు కదా, మొత్తం బట్టలన్నీ తడిసిపోయి చిన్నగా పట్టుకొని ఇంకా హాస్పిటల్ నడవలేకపోతుంది. ఎందుకనంటే ఇంకా దేవుడు కృప ఏంటిది అంటే అన్ని ఇరిగిన ఒంటికి ఒక్క గాయం కూడా కాల.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క గాయం కూడా, చిన్న గీతబడి ఒక్క చుక్క రక్తం కూడా రాలా. సరే, ఆ అమ్మాయి బట్టలతో తడిసిపోయిందని హాస్పిటల్ తీసుకెళ్దాను. ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఊర్లో ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం వచ్చారు. మొత్తం అన్యజనుల మధ్యలో ఇల్లు అది. మొత్తం వచ్చారు అన్యజనులు ఏందో జరిగిందేనని. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వంటగదిలో తీసుకెళ్ళి బట్టలు మార్చి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికని బయటికి తెచ్చారు. ఇంకా ఊరు మొత్తం, ఆ ఊళ్ళో ఉన్న జనాలు అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో బయట కాంపౌండ్లో రోడ్డు మీద అందరూ ఉన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళి, ఎందుకంటే ఈ అమ్మాయి ఇంకా నడవలేని స్థితిలో ఉంది. ఏమైనా దెబ్బలు తగిలాయనంటే ఎక్కడేం దెబ్బలేం తగల్లా, పైకి కనపడేటట్టు ఏం తగల్లా. కాకపోతే అవన్నీ పడ్డాయి కాబట్టి నొప్పులు, బాడీ పెయిన్స్ ఒత్తుకుపోయి అలాగేలాగా నడవలేని ఇంత స్థితి. ఆ స్థితిలో అంతమంది జనాలు ఉండి హాస్పిటల్ హాస్పిటల్ అనే ధ్వనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడంట అక్కడికి. పొడవాటి గడ్డం, గోధుమ వర్ణపు చొక్కా, గోధుమ వర్ణపు పంచ ధరించి వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. అయ్యా ఒక్క నిమిషం ఆగండి, ప్రార్థన చేస్తాను. ఆ పెద్ద ఆయన వచ్చి ఒక్క నిమిషం ఆగండి, ప్రార్థన చేస్తానన్నాడు. అన్ని జనం అందరూ ఏమనుకుంటున్నారంటే చర్చికి పోయి ఆయన కావాలా, ఈయన వచ్చాడు ప్రార్థన చేయడానికని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మావాడు దూరం నుంచి చూస్తున్నాడంట. ఏమన్నానంటే, వీళ్ళకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు, వీళ్ళ చుట్టాలా ఆయనేమో, ఇటు జరిగిందని తెలుసుకొని ప్రార్థన చేయడానికి వచ్చాడేమోనని వాడు దూరంగా నిలబడి చూస్తున్నాడు. కానీ ఆయన ఎవరో ఊళ్ళో జనాలకు తెలియదు, ప్రార్థన చేయడానికి వచ్చిన ఇంటికల్లోకి తెలియదు. కానీ ఆయన వచ్చాడు. వచ్చింది నిజం, ఊరు మొత్తం చూస్తుంది. వచ్చిన తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళాడట. ఏమ్మా ఎలా ఉంది అని అంటే, ఎన్ని నొప్పులు అని చెప్పిందంట. సరేరా ప్రార్థన చేస్తాను. ఆ అమ్మాయి నెత్తి మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, నొప్పులుగానే ఉందయ్యా అని అంటే, ఆ అమ్మాయి నూనె ఉందా అని అడిగితే వీళ్ళు కంగారులో ఉన్నారు కదా, ఎక్కడ వెతకాలి అర్థం కాక లేదయ్యా అన్నారంట. అయితే చేతులు జాపి, ఈ చేతులకి వెళ్ళి చూడు, 2 చేతులు జాపి చేతులకి వెళ్ళి చూడమన్నాడట. మళ్ళా తర్వాత నీ చేతులు చూపి అన్నాడంట అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా చేతులు చూపించిందని. అది గడు చూడు అన్నాడు. ఆ గోడ మీద యేసు ప్రభు ఫోటో ఉంది, ఆ పక్కన క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ మీద వాగ్దానం ఉంది. ఏంటి అని అంటే, యెహోవా బాహు చాపగా దానిని త్రిప్పగలిగిన వాడెవడో. హల్లెలూయా. అదో చూడు, నేను బాహు చాచి అడ్డుకున్నా, నేను నా చేతులు చాపి అడ్డుకున్నా. వింతైన విషయం ఏంటిది అనంటే, ట్యాంకీ పడింది కదా, ఏ యాంగులర్ ముక్క అయితే ఇరిగి ట్యాంకీ పడిందో, ఆ యాంగులర్ ముక్క, ఇరిగిన యాంగులర్ ముక్క దాని మీద ఉన్న కింటా బరువైనటువంటి ఆ వరల మూత ఉంటుంది కదా, కింటా కన్నా ఎక్కువ బరువున్న ఆ మూతని తుప్పు బట్టి ఇరిగిన ఈ యాంగులర్ ముక్క అట్టబట్టుకొని ఆపింది. ఎందుకనంటే, ఆ మూతకి ఎయిర్ పైప్కి చిన్న రంధ్రం ఉంటుంది కదా, కరెక్ట్గా ఆ రంధ్రము ఈ తుప్పు పట్టిన రాడ్ అట్లా పట్టుకొని కింటా, తుప్పు పట్టిన పైపే, మళ్ళా తుప్పు పట్టిన పైపు కింటా బరువున నుండి వరల మూతను ఆపింది. నేను దాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకో తెలుసా, ఒకవేళ ఈ తుప్పు పట్టిన మొక్క ఈ మూతను కనుక ఆపకపోతే అట్నే పడిద్ది. వాస్తవానికి ముందు పడాల్సింది ఏంటిది, ట్యాంకీయా, ట్యాంకీ కింద ఉన్న మూత? ముందు మూత పడి తర్వాత కదా ట్యాంకీ పడాలి, ఎందుకంటే మూత మీద కదా ట్యాంకీ ఉంది. వింతైన విషయం, అడుగున ఉన్న ట్యాంకీ మూత అలాగే ఆగిపోయింది, పైన ఉన్న ట్యాంకీ మాత్రం కింద పడింది. తుప్పు పట్టి కదా ఇరిగింది, ఆ తుప్పు పట్టిందే ఆ వరల మూతని కింటా బరువునంటే మూతను ఆపింది. ఒకవేళ అనుకుందాం ఇట్నే పడింది అనుకో, అప్పచ్చైపోయింది. ఒకవేళ నిలువుగా పడింది అనుకో, ఇట్ట కాకుండా ఇట్ట పడింది అనుకో, 2 ముక్కలైపోయింది. ఎవరు కాపాడారు? నువ్వేనా? పని ఇంటికల్లోల్లా కాపాడాలా? ఎవరు కాపాడారు? ఆయన వచ్చి చేతులుంచి ప్రార్థన చేసి చెప్పాడంట, అందరి ముందు చెప్పాడట, భయపడకు, హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, సాయంత్రానికి వస్తావు, నీకేమీ కాదు. సాయంత్రానికి ఆ అమ్మాయిని డాక్టర్ మళ్ళీ ఇంటికి పంపించారు. చప్పలు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. ఎవరు చేశారు? అర్థమైందా? అది దేవుడు తన రెక్కలతో కాపాడటం అంటే అది. అదే కొత్తపల్లికి 2 సంవత్సరాల కిందట వాక్యం చెప్పడానికి వెళ్తే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది నాకు.
అలా లేచి కారు అలా పడింది. ఎక్కడ ఒంటి మీద ఒక చిన్న గీత కూడా పడలా. ఎవరు కాపాడారు? మన టాలెంట్ ఏమైనా కాపాడిందా? ఎవరు కాపాడారు? జీవము కలిగిన దేవుడు తన రెక్కలను మాటున భద్రపరిచాడు కాబట్టి కారు మాత్రమే డ్యామేజ్ అయింది. కారు మాత్రమే డ్యామేజ్ అయింది. అవసరం దాన్ని రిపేర్ చేయించుకున్నా సరే, రిపేర్ చేయకపోతే, రిపేర్ కాకపోతే కారు లేకుండా సేవ చేస్తాం. ఒకవేళ మనిషి లేకపోతే, కారు లేకపోతే కాలు నడకం చేస్తాం. ఏంది సేవ చేయాలంటే కారులే కావాలా ఏంది? ఏం వస్తా సేవ కారులో ఏం రాలేదుగా. కారు కాకపోతే కాలు నడక అయింది, ఇబ్బంది ఏముంది? ఆ బండిని రిపేర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ మెకానిక్ ఏం చెప్పాడు, నా పక్కన సాక్షులు ఉన్నారు, ఏం తగిలిందని అడిగాడు. మా వాళ్ళు చెప్పారు, పల్సర్ బండి తగిలింది అని. నిజం చెప్పండి, లారీ తగిలితే తప్ప ఇది ఇంతగానో మెల్ట్ అవ్వదు అంటే, లేదయ్యా లారీ తగలేదు, నిజంగా లారీ తగలేదు, బండి తగిలింది. ఒక బండి తగిలితే ఇంతగా పార్ట్లు దెబ్బతినే అవకాశం లేదు, ఖచ్చితంగా లారీ తగిలితేనే ఇంత దెబ్బ తగిలిద్ది అన్నాడు. లారీ తగిలితే కారుకు తగిలేంత దెబ్బ తగిలినా కారులో ఉన్న వాళ్ళకి ఏం కాకుండా ఎవరు కాపాడారు? మన డ్రైవింగ్ ఏమైనా కాపాడిందా? ఎవరు? ఆయన రెక్కల నీడలో భద్రపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బులు కాపాడతాయా? డబ్బులు దేవుని కృప